అసలు ఏంటి నీ లైఫ్? ఎక్కడి నుంచి ఎక్కడున్న భద్రాచలంలో ఉన్న లైఫ్ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి ఎటుపోతుంది? ఎన్ని దారులు నువ్వు వేసుకున్నావేనా లేదంటే ఎవరన్నా వేస్తుంటే ఆ దారులు వెళ్తున్నావా? ఎవ్వరు వేసిర్రని ఒకళ్ళని తీయను, ఇంకా అవి వస్తుంటే ఇంకా ఫేస్ చేసుకుంటూ పోయా. ఓకే, హర్షకి అన్న ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మ్యారేజ్ నుంచి అని. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, హర్ష లైఫ్ మ్యారేజ్ ముందు ఎలా ఉండేది? చాలా బిందాస్, అట్లా చిల్ అవుతుండే, ఫ్రెండ్స్ అట్లా అట్లా. ఒప్పుకుంటావా నీ గోతు నువ్వే తోడుకున్నావు అంటే? ఒప్పుకుంటా, పక్కా ఒప్పుకుంటా. నేను తీసుకున్న గోతులో నేనే పడ్డా లేసా, ఇప్పుడు ఆల్ ఫైన్, చాలా హ్యాపీ. ఓకే, మళ్ళీ వేరే గుంత ఏదో తోడుకున్నట్టు అనిపిస్తుంది? అమ్మో లేదన్నా, ఏంటన్నా లేదు. ఓకే, హర్ష ఫాస్ట్ అంటే ఇక్కడికి హైదరాబాద్ రాకముందు హర్ష ఏం చేసేది? లైక్ ఎట్లా ఉండే, నేను కాలేజ్కి వెళ్తుండే, వస్తుండే, ఇంట్లో ఉంటుండే. ఇంకా ఊర్లో ఎట్లుంటారన్న, సాయంత్రం అవ్వగానే ఫ్రెండ్స్, ఇంటి ముందు వాళ్ళందరూ ఇంటి ముందు, ఇక అట్లా బాస్కెట్బాల్ ఆడడానికి వెళ్తుండే. ఓకే, చాలా మందికి తెలియదు అంటే భద్రాచలం లోకలా లేదంటే భద్రాచలం పక్కన? లేదు, యాక్చువల్లీ నా ఊరోళ్ళు చాలా ఫీల్ అయ్యారు నా ఫ్రెండ్స్. నువ్వు ఎందుకు ఎప్పుడు భద్రాచలం అని చెప్తావు, నీ ఊరు ఎక్కడ, నువ్వేం చెప్తావు? అది చాలా మందికి డౌట్ ఉంది. నాది భద్రాచలం అని ఎందుకు చెప్తా అంటే అది అందరికీ తెలుసు కాబట్టి అదని చెప్తే ఓ అక్కడ. ఇప్పుడు నేను అశ్వాపురం అని చెప్పిన అనుకో, ఎక్కడ ఏంటి, ఇక క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వస్తాయి. ఎందుకు శివాపురం చాలా మందికి తెలిసి ఉంటుంది. అశ్వాపురం మనుగూరు దగ్గర. భద్రాచలం నుంచి మేబీ ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మన ఇదేంది, అదేదో దేవుడు ఉంటాడు కదా, ఆ ఏరియా, ఆ రూటే కదా, రాముడు సీత, ఆ రూటే కదా, అక్కడ పర్ణశాల ఆ రూట్ లోనే కదా. ఓకే, 10th ఏ ఇయర్ లో అయిపోయింది మీది? 10th గుర్తులేదు. ఓకే, హర్షకి స్కూల్లో లవ్ స్టోరీలు ఏమైనా ఉండేనా? లవ్ ఏం లవ్ అన్న, ఇది ఎవరు కనిపెట్టిండో గాని మునిగి తేలుతున్నారు కదా, సంకనాకుంటున్నారు ఎవరిది వాళ్ళు, మునిగి తేలి కొలాప్స్ చేసుకొని. ఏమో అందులో హర్ష కూడా ఒకరు అనుకుంటా. ఉన్నా, అఫ్కోర్స్ ఒప్పుకుంటా. కోచ్ అనుకోవచ్చా దాంట్లో? ఒమ్మో లేదన్నా, ఓకే, కోచ్ అని ఏం లేదు. నేను కూడా ఆడియన్ లాగా. హర్ష స్కూల్ లైఫ్ లో లవ్ ఏమన్నా ఉండేనా? స్కూల్ లైఫ్ లో అంటే ఇక మేబీ 10th ఇట్లా క్రష్ ఉంటది కదా. నీకు క్రష్ ఉండేదా? వాళ్ళకి నీవంటే క్రష్ ఉండేది? వాళ్ళకు ఉండేది, ఇక నేను పట్టించుకునే దాన్ని కాదన్నా. నీ క్రష్ ఎవరు? ఓయమ్మనే. నా క్రష్ అంటే స్కూల్లో ఎవరు లేరు. ఇక మాది ఎట్లుంటుండే అంటే అందరూ కలిసి ఉంటుండే. ఇక నాకు ఆ ఫీలింగ్స్, అరే ఫ్రెండ్స్ మాది ఒక బ్యాచ్ ఉంటుండే. ఇక ఫ్రెండ్స్ అంత థాట్ ఉండకపోతుండే మాకు. అరే ఈ పిల్లల్ని లవ్ చేయాలి, వాణ్ణి లవ్ చేయాలి, అట్లా ఉండకపోతే ఇక ఎట్లున్నా మేము కలిసి కూర్చుంటాం, తింటాం, తినిపించుకుంటాం, అట్లా ఉంటుండే. ఇక అట్లా లైఫ్ అట్లా గడిచిపోయింది. ఓకే, ఎస్కేప్ చేసేసినాం మొత్తం. నేను వేసిన క్వశ్చన్ ని అట్లా ఇట్లా ఎస్కేప్ చేసేసి ఇట్లా వచ్చేసింది. ఇట్లా లేదు, స్కూల్ లైఫ్ లో లవ్ లేదు. స్కూల్ లైఫ్ లో అంటే ఎందుకన్నా వద్దు, సరే వద్దు, స్కూల్ లైఫ్ లవ్ వద్దు. అది అసలు అట్రాక్షన్ అన్నా, అంతే లవ్ అంటారు దాన్ని. లవ్ అని ఎక్కడ పెట్టాలంటే ఒక సటన్ ఏజ్ వచ్చి ఇద్దరికి లవ్ ఉండి కనెక్ట్ అయ్యి దాన్ని లవ్ అంటారు. ఇక అట్రాక్షన్ లవ్ అని లేదు. ఓకే, నీ లైఫ్ లో అంటే నీ స్కూల్ లైఫ్ లో నీకు బాగా గుర్తుండిపోయే మెమొరీ ఏదన్నా, చిలిపి మెమొరీ ఏదన్నా? నాకు ఒక 2-3 ఉన్నాయన్న. ఏంటంటే అందరూ ఏ ఇంటర్వ్యూలో చెప్పండి చెప్పు. ఎక్కడ అసలు నేను ఎక్కడ చెప్పను కూడా చెప్పలేదు. ఏంటంటే స్కూల్లో రైనీ సీజన్ అప్పుడు అందరు చెప్పలేసుకొని వెళ్ళాలి. నేనేంటంటే సోగ్గా హై హీల్స్ వేసుకొని పోయా. ఆడిటోరియంలో తిన్న తర్వాత మంచిగా చేయి కడుక్కొని వచ్చి రావాలి కదా. ఓహో నీకే ఉన్నాయి చెప్పులు అన్నట్టు మంచి నడుచుకుంటుంటే జారి పడ్డా, ఇజ్జత పోయింది. ఇంకొకటి ఏంటంటే మా క్లాస్లో ఇట్లా సాటర్డే లాస్ట్ 2 పీరియడ్స్ CCA ఉంటుండే. ఇంకా మా క్లాస్ అందరు కలిపి కమెండ్ అయ్యి ఏం చేస్తుండే, ఇంకా ఆడుకుంటుండే. బెంచ్ ఉంటది కదా, ఒకడేమో బస్ దోలుతున్నారు, ఎక్కండి అని దోలుతుండే. ఇంకొకడేమో బ్యాగ్ పట్టుకొని నేను బస్ ఎక్కడానికి ఊరుకుపోతున్నా అంటే అట్లా ఎక్కుతుండే. అదొక్కటి. ఇంకొకటి ఏందని మా మ్యాథ్స్ మేడం కొట్టింది, చెంప మీద ఒక్కటేసింది, క్లిప్ కూడా ఆడపడింది.
అది చాలా మర్చిపోను ఇంకా. చేదు మూమెంట్ మేబీ చూడొచ్చేమో మేడం వీడియో. అవునా? ఏమో చూడొచ్చేమో, మేబీ, ఐ థింక్ సో అనుకుంటున్నా. నీ ఫేవరెట్ మేడం ఎవరు మీ స్కూల్లో? మేడం కావచ్చు, సార్ కావచ్చు? నాకు మేడం, నాకు పంకజ్ కుమార్ సార్ అంటే ఇష్టం. క్రషా ఇష్టమా? భయమనే లేదన్నా, క్రష్ ఇష్టం. ఏ పరంగా ఇష్టం? ఇష్టం అంటే ఏ విధంగా? సోషల్ బాగా చెప్పేవాడా? బాగా చెప్పాడు, బాగా చూడడానికి అందంగా ఉండేవాడు. కాదన్న నువ్వు ఆగన్నా, ఏమనంటే నువ్వు అక్కడే పోతున్నావు, అట్లా లేదు, అర్థం చేసుకుంటాడు కొంచెం. నేను చదివేదాన్ని, ఓ మరీ బీవచ్చం అని చెప్పను, ఓ మరీ ఇంత అని చెప్పను, చదివేదాన్ని. కానీ మ్యాథ్స్ అంటే నిజం చెప్తున్నా, ఇప్పటి వరకు వినింది లేదు, రాదు అసలు, ఎప్పుడు పడుకుంటా. ఓకే, అంటే నేను ఇక్కడ విచిత్రంగా ఏంటంటే, ఇంత క్యూట్గా ఉన్నావు కదా, స్కూల్లో ఎవరు లైన్ వేయలేదు, అన్ని స్కిప్ చేసుకొస్తున్నావు. ఇప్పుడు నీ పోలికలు మమ్మీ పోలికలా డాడీ పోలికలా? డాడీ. నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది, నువ్వు బాగుంటావు క్యూట్గా ఉంటావు అని ఇచ్చింది ఎవరు? బెస్ట్ కాంప్లిమెంట్ నీకు గుర్తుండిపోయేది స్టిల్? ఎవరు చెప్పేది అందరికి. నా దాంట్లో నాకు స్పెషల్గా ఇష్టం అంటే స్మైల్, నా కళ్ళు అంటే. ఓకే, అంటే ఇప్పుడు నీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరన్నా టచ్ లో ఉన్నారా? ఉన్నారు, అంటే లైక్ ఒక నలుగురు. నేను ఎవరితోనే ప్యాచ్ ఎవరు మాట్లాడానన్నా, అందరికి దూరం పెట్టేశా. ఒకటి ఒక ఆడపిల్లగా, ఆడపిల్లలకు చాలా మెచ్యూరిటీ ఉంటుంది అంటారు. హర్షనే కదా, హర్షకి మెచ్యూరిటీ లేదనుకోవచ్చా, లేదంటే ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చా? ఓవర్ కాన్ఫిడెంట్ అనేది కాదు, మెచ్యూరిటీ కొన్ని విషయంలో ఉంటుంది, కొన్ని విషయంలో లేదు. ఎందుకంటే నేనేమనుకుంటా అంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవచ్చా, నేనేందంటే అరే నాకే ఒక విషయంలో వెళ్తే ఎవరు, నేను ఒకటి చేద్దామని ఒకరికి చెప్తే వాళ్ళకి అది రాంగ్ అనిపిస్తుంది, నాకు అది రైట్ అనిపిస్తుంది. అందుకే నేను చెప్తా కదా, నా వేళ నాకు అదే కరెక్ట్ అన్న, నేను ఓవర్గా అట్లా. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీలో ఎంతమంది మీరు? అన్న నేను. అన్న మీరు. ఐ థింక్ ఏంటి పొలం ఎంత ఉంది? మాకు అట్లా ఏం లేదు. ఓన్ హౌసా? ఓన్ హౌస్. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ హెవీ వాటర్ ప్లాంట్ లో కాంట్రాక్టర్. కాంట్రాక్టర్. మమ్మీ? మమ్మీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే రియల్ ఎస్టేట్. హైదరాబాదా భద్రాచలమా? ఇక్కడే చేస్తుంది. మమ్మీకి డాడీ కూడా ఇక్కడే ఉంటాడా? లేదు, మమ్మీకి ఏమైనా మీటింగ్స్ ఉంటే ఇప్పుడు అక్కడ ఉంటది కదా మీటింగ్స్, బయ్యర్ తీసుకుని అట్లా వాళ్ళు. వర్షనే కదా? హర్ష, సారీ ఎట్టడే పోతుంది. హర్షకి నేనేమంటున్నా, నిన్ను చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం ఎంత వాళ్ళది ఉంటుంది, ఇంత పెద్ద చేశారంటే, అంటే లోకజ్ఞానం లేకుండా ఇట్లా ముందుకెళ్ళినవా, లేదంటే ఇంట్లో ఒక ఆడపిల్లవి ఎంతో కొంత డిఫెండింగ్ అని ఉంటుంది. నేను ఏమంటున్నా, మ్యాక్సిమం చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు అంటే కొంచెం ఎట్లుంటుంది అంటే ఫ్యామిలీకి చాలా బాండింగ్తో ఉంటుంది. మగపిల్లలు అంటే కొంచెం తిరుగుతూ ఉంటారు కాబట్టి ఫ్యామిలీతో పెద్ద బాండింగ్ ఉండదు. అంటే హర్షకి ఎందుకు అంత తొందరపాటు అనేది వచ్చింది, అంటే పెళ్లి చేసుకోవాలని? నిజంగా ఒప్పుకోవాలి అనుకుంటే, నా ఫ్యామిలీలో నాకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల నేను ఇట్లా అయిపోయినా అని, తయారైనా అని కూడా అనొచ్చు. తప్పు నీదంటావా మీ పేరెంట్స్ అంటావా? నాదే తప్పు. వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ని నేను లిమిట్ లో ఉంచుకోకుండా ఐ క్రాస్ మై లిమిట్స్. మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే లిమిట్ క్రాస్ అవుతావా, లేదంటే ఫ్యామిలీ చెప్పింది తింటావా? వద్దన్నా, నేను క్రాస్ అవ్వను. చాలా హర్షాన్ని చూసి ఆడపిల్లలు ఏమైనా నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు, ఇంట్లోకి వచ్చి చదువుకోమంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడాలు. నన్ను చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, నన్ను చూసి నేర్చుకోవాలి అన్న, నాకు అట్లా ఉండదు. ఎవరికి ఎట్లా అనిపిస్తే వాళ్ళకి అట్లా. ఓకేరా, మ్యారేజ్ అయింది, హైదరాబాద్కి వచ్చినావు, తీసుకొని వెళ్ళిపోయాడు అంటే ఎవరు అట్లా తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళని పెళ్లి చేసుకుంటావు? ఓ అన్న, ఎందుకు పోతాను, అక్కడ సిచ్యువేషన్, వాట్ ద సిచ్యువేషన్ ఏమైంది అది నాకు తెలుసు కాబట్టి అక్కడ అట్లా. నిన్ను కని పెంచి నీ పేరెంట్స్ కంటే ఎక్కువ నమ్మినావు కదా, అంత నమ్మకం ఎందుకు నమ్మాలనిపించింది? నేను నమ్మలే అసలు అప్పుడు, ఇంకా సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. ప్లీజ్ డోంట్ రిపీట్ అన్న, ప్లీజ్. ఓకే.